దీన్ని చేయిస్తున్నదే రాహుల్ గాంధీ. ఏ రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగం పట్టుకొని పోజులు కొడతాడో, డైలాగులు కొడతాడో, యాంటీ డిఫెక్షన్ లా తెస్తా అని చెప్పి తుక్కుగూడలో డైలాగులు కొట్టిండో, తుక్కు డైలాగులు కొట్టిండో, అదే రాహుల్ గాంధీ బుద్ధి తక్కువ పని ఇది. ఆ రాహుల్ గాంధీకి ఏమైనా సిగ్గు లజ్జా ఉంటే ఆయన సమాధానం చెప్పాలి. ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసినోడు డిస్క్వాలిఫై కాకుండా ఎట్లుంటాడండి? మీరే చెప్తారు కదా, యాంటీ డిఫెక్షన్ లాని సమర్థవంతంగా అమలు చేస్తాం, మేము వెంటనే 10 రోజుల్లో ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తామని చెప్పారు రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఇప్పుడు ఎవరిని కొట్టాలా రాళ్లతో? రాహుల్ గాంధీని కొట్టాలనా, రేవంత్ రెడ్డిని కొట్టాలనా? అంటే ఇంత సిగ్గు లేకుండా, ఎవరేమనుకుంటారో అనే కనీస ఆలోచన లేకుండా మరి ఇంత నిర్లజ్జగా వ్యవహారం చేస్తున్నందుకు వారికి సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. వారు ఒప్పుకుంటే నిజాం కాలేజీలో మంచి మైదానం ఉందాడ, వస్తే మంచి సన్మానం చేస్తాం.